Hello everyone, welcome to Mana College YouTube channel and today's topic is minimization of logic functions. Okay na using theorems. Previous mana classes చూడండి Boolean algebra గురించి నేర్చుకున్నాం, దాంట్లో ఉండే ఫార్ములాస్ ఏంటి నేర్చుకున్నాం అండ్ డిమోర్గన్స్ థీరమ్స్ నేర్చుకున్నాం. ఓకేనా, అవన్నీ ఫార్ములాస్ యూజ్ చేసేసి ఏదైనా బూలియన్ ఫంక్షన్ ఇస్తే దాన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు, మినిమైజేషన్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ by using different laws and theorems నుంచి ఎలా సింప్లిఫై చేయొచ్చు అనేది ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. వాడు ఏదైనా బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇవ్వని మనం ఫార్ములాస్ అప్లై చేస్తూ మినిమం ఎంతవరకు అయితే సింప్లిఫై చేయొచ్చో అక్కడి వరకు మనం సింప్లిఫై చేయగలగాలి. ఓకేనా, సో నేను ఇక్కడ ఒక సమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, నేను వాటిని మనం ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా సింప్లిఫై చేయొచ్చో చూద్దాం. ఓకేనా, సో టాపిక్ నేమ్ ఇస్ మినిమైజేషన్ ఆఫ్ లాజిక్ ఫంక్షన్స్ యూజింగ్ థీరమ్స్ అవన్నీ గుర్తుండాలి. ఫస్ట్ క్లాసెస్ మీరు ఒకసారి వెరిఫై చేయండి, దీనికంటే ముందు క్లాసెస్ ఒకసారి వెరిఫై చేయండి, ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ. ఓకేనా, దీన్నే మినిమైజేషన్ ఆఫ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. సింప్లిఫై ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. వాడు ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఇన్ సర్టెన్ క్వశ్చన్స్ కొన్ని రాశాను, ఆ క్వశ్చన్స్ ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఓకే రైట్, సో దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ ఇంటూ ఏ బార్ ఇంటూ సి. మనకు ఆల్రెడీ ఏ ఇంటూ ఏ బార్ ఫార్ములా ఏంటి? A into A bar formula ఏంటి? The value of A into A bar equal to 0. ఓకేనా, 0 into C. The formula for 0 into C, 0 into C ఫార్ములా ఏంటి? ఓకేనా, మనకి ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. A into 0 or 0 into A. ఈ ఏ ప్లేస్లో ఏ ఉండాలని రూల్ ఏం లేదు. ABCD XYZ ఏదైనా పెట్టుకో, అవుట్పుట్ వాల్యూ 0 వస్తుంది. సంథింగ్ ఇంటూ 0, వాల్యూ ఇస్ 0. ఇక్కడ 0 into C, value is 0 formula. So this is the simplification of A into A bar C equal to value is 0. అలా సింప్లిఫై చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఇచ్చాడు, సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు. సో దీంట్లో చూడండి, మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకసారి డీప్గా అన్ని పక్కన పెట్టేసి క్వశ్చన్ మాత్రమే అబ్జర్వ్ చేయండి, దాన్ని ఎలా సింప్లిఫై చేస్తూ వెళ్ళాలన్నది ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా, ఏబిసిడి ప్లస్ ఏబిడి అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏదైనా సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఏంటంటే కామన్ తీయడమా, మల్టిప్లై చేయడమా, డివైడ్ చేయడమా ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనం కామన్ తీసినప్పుడు కానీ ఏదైనా చేసినప్పుడు కానీ దాంట్లో ఫార్ములా అప్లికేబుల్ అవ్వాలి. ఫార్ములా అప్లికేబుల్ అవుతుందో లేదో చూద్దాం. సో దీంట్లో ఏదైనా కామన్ టర్మ్ తీయండి. ఇక్కడ ఏబిడి ఉంది, ఇక్కడ కూడా ఏబిడి ఉంది. యూ కెన్ టేక్ ABD as common term. ABD కామన్ తీస్తే ఇక్కడ మిగిలిపోయిన వాల్యూ ఎంత? C. ఇక్కడ మిగిలిపోయిన వాల్యూ ABD మొత్తం వెళ్ళిపోయింది, రిమైనింగ్ వాల్యూ ఇస్ 1. ABD ఇంటూ C ప్లస్ 1 వచ్చింది. ద ఫార్ములా ఫర్ A ప్లస్ 1 ఈక్వల్ టు 1. అలాగే C ప్లస్ 1 ఈక్వల్ టు 1. A ప్లస్లో C ఉండొచ్చు, XYZ ఏదైనా వాల్యూ ఉండొచ్చు. సంథింగ్ ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో ABD into 1, C plus 1 equal to 1. ABD into 1, 1 into ABD equal to ABD. So therefore ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేసేసి బూలియన్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఎలా రాయొచ్చు? ABD అని రాయొచ్చు. సో దిస్ ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ ద థర్డ్ ఎగ్జాంపుల్. థర్డ్ వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ చూడండి. సో దీంట్లో మనం ఏమైనా కామన్ తీయొచ్చా? లెట్ us try. ACD కామన్ ఉంది. ఓకే రైట్, యూ కెన్ టేక్ ACD యాజ్ కామన్. ACD కామన్ తీస్తే B ప్లస్ B బార్ అనే వాల్యూ మిగిలిపోతుంది. మనకు ఆల్రెడీ బూలియన్ థీరమ్స్ వచ్చేసరికి, బూలియన్ ఆల్జిబ్రా థీరమ్స్ వచ్చేసరికి ఉన్నాయి. ద ఫార్ములా ఫర్ A ప్లస్ A బార్ ఈక్వల్ టు 1. అలాగే సిమిలర్లీ B ప్లస్ B బార్ కూడా 1, C ప్లస్ C బార్ కూడా 1, D ప్లస్ D బార్ కూడా 1. అది గుర్తుపెట్టుకోండి. ACD into 1. ACD into 1, 1 into ACD. Value is A into 1 equal to A కదా, అలా ACD. ఇలా సింప్లిఫై, ఎంటైర్ ఈక్వేషన్ని ఇంతవరకు సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్ప్రెషన్ A into A ప్లస్ B ఇచ్చాడు. సరే దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? ఏమైనా ఫార్ములాస్ అప్లై చేయాలా? మనం ఏదైనా బూలియన్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేసేటప్పుడు దాంట్లో ఏమైనా ఫార్ములాస్ అప్లై చేయొచ్చా? సో కామన్ తీయొచ్చా? దాని నుంచి రెడ్యూస్ చేస్తూ రావాలి. సరే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు వాడు, దాని నుంచి అప్లై చేద్దాం. దీంతో మల్టిప్లై చేద్దాం. A into A ప్లస్
ఏబి ఇలా రాసుకోవచ్చు కదా, రైట్, రాసుకోవచ్చు. యు నో ఆల్రెడీ ద ఫార్ములా ఫర్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాదు, ఏనే. సో ఏ ఇంటూ ఏని ఏ రాయొచ్చు అన్నమాట, ఏ ఇంటూ బిని ఏబిని రాయొచ్చు. దీంట్లో ఏదైనా కామన్ తీయొచ్చా? ఏ కామన్ తీయొచ్చు. ఏ కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 మిగిలిపోతుంది, ఇక్కడ బి ఉండిపోతుంది. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, ద ఫార్ములా ఫర్ 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1. అలాగే ఏ ప్లస్లో ఏదైనా వాల్యూ పెట్టవచ్చు, 1 ప్లస్ బి ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి. సో ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఫార్ములా, మళ్ళీ ఫార్ములాని ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ, అంటే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ అని అర్థం, సింప్లిఫై చేస్తూ వెళ్తే, రైట్. నెక్స్ట్ యూ కెన్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, 5th వన్. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, మనం ప్రతిసారి కూడా ఏదైనా బూలియన్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయాలంటే ఫార్ములాస్ అప్లై చేస్తూ వెళ్ళాలి, దట్స్ ఇట్స్ నథింగ్. అంతకంటే మీరు చేయాల్సింది ఏం లేదు. సో ఏదైనా కామన్ టర్మ్ ఉందా? ఏబి ఇస్ ద కామన్ టర్మ్. సరే, ఏబి కామన్ తీసుకుందాం. ఏబి కామన్ తీసుకుంటే ఇక్కడ 1 మిగిలిపోయింది, ఇక్కడ సి మిగిలిపోయింది. ఇక్కడ ఏబి కామన్ తీసుకుంటే డి ప్లస్ ఈ మిగిలిపోయింది, రైట్. మనకు ఇక్కడ ఏదైనా ఫార్ములాస్ అప్లై, ప్రతిసారి కామన్ తీసామంటే ఏదైనా ఫార్ములా అప్లై చేయొచ్చు అని చూడండి. యూ కెన్ నో ఫార్ములా ఫర్ 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1. సిమిలర్లీ 1 ప్లస్ సి ఈక్వల్ టు 1. అలా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏబి ఇంటూ 1 ప్లస్ సి ఈక్వల్ టు ఎంత? 1 ప్లస్ డి ప్లస్ ఈ, రైట్. దీంట్లో ఏదైనా ఫార్ములా అప్లై చేయొచ్చా? 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1. సిమిలర్లీ 1 ప్లస్ డి ఈక్వల్ టు 1. ఈ 1 ప్లస్ డి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ డి ఈక్వల్ టు ఏబి 1 ప్లస్ ఈ. ఇదే ఫార్ములాస్ ఇక్కడ రిపీట్ చేయండి. సో 1 ప్లస్ ఏ ఈక్వల్ టు 1, అలాగే 1 ప్లస్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 అయిపోతుంది కదా, 1. సో ఏబి ప్లస్ ఏబి ఇంటూ 1 ప్లస్ ఈక్వల్ టు 1, ఏబి ఇంటూ 1 ఏబి, దట్స్ ఇట్, ఫైనల్ ఆన్సర్ ఏబి. సో ఎంటైర్ ఈక్వేషన్ని ఇంతవరకు సింప్లిఫై చేశాను, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ మనకు గుర్తుంటే ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఇవ్వని మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడమే. ఇంకో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు 6th వన్, లెట్ us ట్రై. సరే, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. మీరు ఏం లేదు, ఎక్స్ప్రెషన్ ఎలా అయినా ఇవ్వండి, మనం కామన్ టర్మ్స్ ఇస్తే ఏదైనా ఫార్ములా అప్లై చేయొచ్చా లేదా అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సరే, దీంట్లో ఏం కామన్ టర్మ్ ఉందో కామన్ టర్మ్ చూడండి, ఏ బార్ బి డి, ఏ బార్ బి డి. ఓకేనా, ఇక్కడ రిమైనింగ్ మిగిలిపోయిన టర్మ్ ఏంటి? సి బార్ ప్లస్ సి. ఓకేనా, ప్లస్ ఏ బి డి. ఓకేనా, యూ ఆల్రెడీ నో ద ఫార్ములా a plus a bar or a bar plus a equal to 1. Similarly c bar plus c, ఇది ముందైనా వెనకైనా ఎలా అయినా ప్రాబ్లం లేదు కదా, c bar plus c equal to 1. ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేయండి, a bar plus bd equal into 1 plus abd. a bar bd into 1 అంటే ఎంత? a bar into bd plus a BD. దీంట్లో ఏదైనా కామన్ తీయొచ్చా? ఎస్, బిడి కామన్ తీయొచ్చు. బిడి కామన్ తీస్తే ఏ బార్ ప్లస్ ఏ, ఇదే ఫార్ములా ఇక్కడ ఉండిపోయింది, ఏ బార్ ప్లస్ ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 1, బిడి ఇంటూ 1 ఈక్వల్ టు బి ఇంటూ డి, దట్స్ ఇట్, అంతే. ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ వన్ ఈస్ ఈ ఎక్స్ప్రెషన్కి సింప్లిఫికేషన్. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏ ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అని ఇచ్చాడు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేద్దాం చూద్దాం. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయండి, లేదంటే ఆర్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయండి, యువర్ విష్. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఏ ప్లస్
ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. మనం సింప్లిఫై చేసేటప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నా, సింప్లిఫై చేసేటప్పుడు మనం ఏదైనా ఫార్ములా అప్లై చేయగలగాలి. ఎక్స్ప్రెషన్ తీసుకున్నామంటే ఏదైనా ఫార్ములా అప్లై చేయాలి. ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి. ఐఎమ్ టేకింగ్ ఏ కామన్ తీసుకుంటున్నా. ఏ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? 1 ప్లస్ బి బార్, 1 ప్లస్ బి బార్. సరే, ఇది పక్కన పెట్టేసేయండి. సరే, లెట్స్ లీవ్ ఇట్. ఇది ఇక్కడ వదిలేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏ ప్లస్ ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్. సో దీంట్లో చూడండి, ఏ ప్లస్ ఏ బార్ బికి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మనం బూలియన్ ఆల్జీబ్రా ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం. ఓకే, ఆ ఫార్ములాస్లో చూడండి, ఇక్కడ ఫార్ములా ఏ ప్లస్ ఏ బార్ బి. ఇది మీకు ప్రూవ్ చేస్తాను నేను ఎలా వచ్చిందో అనేది. ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ప్లస్ సి బార్ బి ఈక్వల్ టు సి ప్లస్ బి. ఇది ఒరిజినల్ టర్మ్ ఉండాలి, ఇది కాంప్లిమెంటేషన్ టర్మ్ ఉండాలి. ఓకేనా? ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఒరిజినల్ ప్లస్ దీని పక్కన ఉన్న టర్మ్ రాస్తామన్నమాట. డి ప్లస్ డి బార్ బి ఈక్వల్ టు డి ప్లస్ బి, అలా ఏదైనా ఇవ్వని. ఓకే, ఇక్కడ ఫార్ములా ఏంది? సిన్స్ ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసి చూడండి, ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బార్. రైట్, ఈ రెండులో ఏమైనా కామన్ తీయొచ్చు? ఎస్, తీయొచ్చు. ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బి బార్, 1 ప్లస్ బి బార్ ప్లస్ బి అన్నమాట. ఇక్కడ ఫార్ములాలో తీసుకుంటే యాక్చువల్గా 1 ప్లస్ ఏ ఈక్వల్ టు ఎంత? 1. అలాగే 1 ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు ఎంత? 1. అలాగే 1 ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఎంత? 1 ఫార్ములా నుంచి. సో ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఇంటూ 1 ప్లస్ బి, ఏ ఇంటూ 1 ఏ ప్లస్ బి, వాల్యూ ఇస్ ఏ ప్లస్ బి. ఎల్హెచ్ఎస్ తీసుకున్నాను, ఆర్హెచ్ఎస్ వచ్చి. సో దీస్ ఆర్ ద సమ్ బూలియన్ ఎక్స్ప్రెషన్స్. నేను కొన్ని మాత్రం చేశాను, ఒక 7 చేశాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా నంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇవన్నీ కూడా ఫార్ములాస్ నుంచే. మీరు క్లాస్ ఒకసారి జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. ప్రతి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు కూడా బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే బూలియన్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ థీరమ్స్, ఆర్ థీరమ్స్, నాట్ థీరమ్స్. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.